లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సోషల్ ఫోకస్ పెట్టిందని, అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఎలైట్ డయాబెటీస్ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ లో లయన్స్ క్లబ్ ఎలైట్ ఈనోదయ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రీ డయాబెటీస్ స్కానింగ్ క్యాంప్ ను నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ వి సత్యనారాయణ అధ్యక్షత వహించగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొని ఫ్రీ డయాబెటీస్ క్యాంప్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో వాకర్స్ తరలివచ్చి డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ కు విచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లక్ష్యాలలో ఒకటి అయిన డయాబెటీస్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టిన లయన్స్ క్లబ్ ఎలైట్ ను అభినందించారు. పాస్ట్ గవర్నర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఎలైట్ క్లబ్ ద్వారా నగరంలో అన్ని పార్కులలో డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కేవీఆర్ వరప్రసాద్, కోశాధికారి టీవీవి సత్యనారాయణ, వడ్డాది ఆదిత్య, కటకం శ్రీనివాస్, ఎన్వివి సుబ్రహ్మణ్యం, ఎంవి శాస్త్రి, కె సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం ఒక్కొక్క పార్క్ దగ్గర 6 to 9 జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వాకర్స్ని అందరినీ కోరడం జరుగుతుంది. మేము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇంతకుముందు అయితే ఎక్కువ సైట్ ఫస్ట్ కోసం ఎక్కువ దృష్టి కేంద్రీకరించామండి. ఇప్పుడు ప్రతి 10 మందిలో ఒకరు ఇద్దరు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ షుగర్ అనేది మనం అనుకోకుండా మనకు తెలిసేలోగానే చాలా బాడీకి చాలా నష్టం చేకూరుస్తుంది. దాన్ని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ వారి అనుగుణంగా ఆదేశాలకు అనుగుణంగా లయన్స్ అందరూ కూడా డయాబెటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎలైట్ క్లబ్ మన విశ్వేశ్వరరావు గారి మెంటార్గా ఈ సంవత్సరం ఎంఎస్ఆర్వి గారి ఆధ్వర్యంలో వారి టీం అంతా ఈ డయాబెటిక్ అవేర్నెస్ కోసం కృషి చేయడం నిజంగా అభినందనీయం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తూ జూన్ 30th అంటే లయన్స్ కేర్ సంవత్సరం పొడుగునా కూడా కాకినాడలోని 4 ప్రముఖ పార్కుల్లో ప్రతి ఆదివారం ఉదయం ఒక 2 hours పాటు ఈ డయాబెటిక్ క్యాంప్ జరుగుతుంది. ఇది మా ఇంటర్నేషనల్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ మెడికల్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తున్నాము. జూలై 1st నుంచి ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా మాకు మా క్లబ్ని ఎంతో వినూత పథకాలతో అయిన ఈ క్లబ్ను పరిగెట్టించడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ యొక్క క్యాంప్ ఇనాగ్రేషన్ ఇచ్చేసిన మా లయన్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారికి, అలాగే మిగతా లయన్ మిత్రులకి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ క్యాంప్ సక్సెస్ చేయడానికి మా టీం అంతా కూడా సహకరించాలని, అతి ముఖ్యంగా మాకు ఈ క్యాంపులన్నింటినీ కోఆర్డినేట్ చేస్తున్న ఈనోదయ హాస్పిటల్ నుంచి వచ్చిన ఆదిత్య, ఆయన మా క్లబ్ మెంబర్ చెప్పడం మాకు గర్వంగా ఉంది. ఈ ఆధ్వర్యంలో సంవత్సరం పొడవుగా క్యాంపులు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. వారిద్దరూ కలిపి ఈ మెడికల్ ఫ్రీ చెకప్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇది త్రూఅవుట్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఒక 4 పార్కులు సెలెక్ట్ చేశాము. ఒకటి గాంధీనగరం పార్కు, నెక్స్ట్ జన్మభూమి పార్కు, బోట్ క్లబ్. ఇది త్రూఅవుట్ ఇయర్ కంటిన్యూ చేస్తామంటే ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క దాంట్లో పెడతాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పుడు 1 month పడుతుంది. అలాగే ఇన్ ఫ్యూచర్లో కూడా ఈ ప్రీ మెడిసిన్స్, జనరల్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక కిట్లో పెట్టి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఒక నిశ్చయితే ఉన్నాము. ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా ఏదైనా మెడికల్గా అసిస్టెన్స్ కావాలని ఇచ్చినామేమో చేస్తాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారికి, అలాగే మా మెంటర్ శ్రీ విశ్వేశ్వరరావు గారికి, సెక్రటరీ కేవీఆర్ వరప్రసాద్, టీవీ సత్యనారాయణకి, తదితర ఎలైట్ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు.